హాయ్ గైస్, ఎలా ఉన్నారంతా? అంతా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. చాలా గ్యాప్ వచ్చింది కదా, కొంచెం సమ్మర్ కదా, ఐస్ క్రీమ్స్ తినటం, ఫ్రిడ్జ్లో వాటర్ తాగటం, వీటి వల్ల కొంచెం గొంతు పాడైపోయింది. దానివల్ల కొంచెం బ్రేక్ తీసుకున్నా. సరే, ఇక మనం 48వ ఎపిసోడ్ అభినేత్రుల్లోకి వెళ్ళిపోదామా? అభినేత్రి తనలో తాను కొంచెం సేపు ఆలోచించుకొని, చీచి నాకు నేనే ఎన్నో ఊహించుకుంటూ ఉంటాను. తనకు బయట ఎన్ని టెన్షన్స్ ఉండి ఉంటాయి, తనకి మాత్రం నేను తప్ప ఎవరున్నారు? ఏదో కోపంలో చిరాకులో అలా విసుక్కుని ఉంటాడు మొద్దోడు అనుకొని తన వైపుకు తిరిగి గట్టిగా అతనిని హత్తుకుని వీపు మీద ముద్దు పెట్టి పడుకుంది. తన హస్బెండ్ కూడా ఆమె వైపు తిరిగి తనను గట్టిగా హత్తుకుంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఆమె వీపు నిమురుతూ పడుకో అన్నట్లు జోకొడుతూ లవ్ యూరా అని చెప్పి తను అలాగే నిద్రపోయాడు. ఆ రోజు ఎప్పుడు తెల్లారిందో కూడా తెలియలేదు. సెల్ ఫోన్లో అలారం మోగింది. సెల్ ఫోన్లో అలారం మోగగానే తను కళ్ళు తెరిచి చూసింది. టైం 4 అవుతుంది. ఫోనుని సైలెంట్లో పెట్టి తన హస్బెండ్ వైపు చూస్తూ తన చేతిని అతని చుట్టూ చెయ్యి వేసి గట్టిగా కౌగిలించుకుంది. అతని షోల్డర్స్ పెయిన్గా ఉన్నాయిరా అంటూ మూలుగుతూ తనని గట్టిగా కౌగిలించుకొని పడుకున్నాడు. తను నిద్రలేచి బెడ్ దిగుదాం అనుకుని కూడా తన హస్బెండ్ షోల్డర్స్ని కొంచెం సేపు ప్రెస్ చేస్తూ తన హెయిర్ నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టుకొని, ఈరోజు ఏ టైంకి వెళ్తావు? నీకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలా వద్దా అని అడిగింది. తను కళ్ళు మూసుకొని తనని వెళ్ళనీయకుండా గట్టిగా హత్తుకుంటూ, వద్దు, నేను 7కే వెళ్తాను, నేను ఎయిర్పోర్ట్లో తినేస్తాను, నేను వెళ్ళాక పని చేసుకుందులే అని తన ఎద మీద ముద్దు పెడుతూ చెప్పాడు. తను సరే అని కిందకి దిగబోతుంటే గట్టిగా పట్టుకుని కౌగిలించుకున్నాడు. ఆమె కొంచెంసేపు పడుకొని అతని వీపు నిమురుతూ తన జుట్టుతో ఆడుకుంటూ ఉంది. తను అలాగే మరలా నిద్రలోకి జారుకున్నాడు. అతను అలా పడుకొని ఉండేసరికి, సరే ఇక నేను వెళ్తాను, పని చేసుకోవాలి కదా, టైం అవుతుంది అని చెప్పి చిన్నగా తన చేతుల్ని విడిపించుకోబోయింది. అతను ఏమీ మాట్లాడకుండా ఆమెను అలాగే గట్టిగా పట్టుకున్నాడు. మొద్దు, నీకే చెప్పేది, టైం అవుతుందిరా, నేను వెళ్తా చైతి అని చెప్పింది. తను అలా పైకి అన్నా కానీ తన మనసు తనతోనే ఇంకా ఎక్కువగా ఉండాలి అని అనిపిస్తున్నట్లు తన ముఖంలో కనిపిస్తుంది. ఏమీ మాట్లాడలేదు అతను. తనకి కొంచెం అసహనం వేసింది. ఆమె, అసలు ఇప్పుడు లెగుస్తావా లేదా? నువ్వు పడుకోవాలనుకుంటే పడుకో, నేను వెళ్తాను కదా అని తను కొంచెం చిరాగ్గా చెప్పింది. అతను ఏమీ మాట్లాడకుండా అలాగే పడుకున్నాడు. సరేలే పడుకోరా, నాకు ఇలా పడుకోవటం కుదరదు కదా, చాలా పనులున్నాయి అంటూ తను నిద్రలేచి తన మనసులో తనతో గడపాలని ఉన్న ఆ కోరికను చంపుకొని షవర్ కింద నిలబడి స్నానం చేసేసింది. తను స్నానం చేసి వచ్చినా కూడా తన హస్బెండ్ ఇంకా నిద్రలేగలేదు. ఆమె అద్దం ముందు నిలబడి డ్రెస్సులు సెట్ చేసుకొని కొంచెం సేపు గార్డెన్లోకి వెళ్ళి మంచి ప్లెజెంట్ మ్యూజిక్ని ఆన్ చేసుకొని యోగా చేసేసుకుంది. తర్వాత గార్డెన్లో కూర్చొని గ్రీన్ టీ తాగుతూ కొంచెం సేపు మౌనంగా చెట్లను చూస్తూ ఉంది. ఇల్లంతా నిశ్శబ్దం. ఎవరు ఇప్పుడప్పుడే నిద్రలేచేలా లేరు. తను బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని పిల్లలకు లంచ్ బాక్స్ కూడా అన్నీ సిద్ధం చేసి పెట్టేసింది. టైం 5:30 అయ్యింది. సరే, ఒకసారి తనని లేపి చూస్తా, లెగుస్తాడేమో అని మనసులో అనుకుని మరలా తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తన మీద బజ్జుంటూ, మొద్దు, ఇంకా లెగవ్వా, నీకు చాక్లెట్ వద్దా అని ముద్దుగా అడిగింది. తన హస్బెండ్ నుదుటి మీద ముద్దు పెడుతూ. అతను ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి, కావాలి అని అలాగే కళ్ళు మూసుకొని ఉన్నాడు. అయితే లెగురా, మరి కొంచెం సేపు అయితే పిల్లలు లెగుస్తారు అని చెప్పింది తన గుండెల మీద బజ్జుంటూ. తను ఏమీ మాట్లాడకుండా ఆమె నడుముని నిమురుతూ అలాగే పడుకున్నాడు. ఆమె అలా 5 నిమిషాలు పడుకొని, ఇక నువ్వు లెగవ్వు, రోజు ఇది మామూలే కదా, నా టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు అని మనసులో అనుకుని లెగవబోయింది. కొంచెంసేపు పడుకో అని అతను ఆమెను పడుకొని ఉన్నాడు. ఏంటి పడుకునేది, గంట నుండి ఇలాగే పడుకొని ఉన్నావు, అయినా నీకు రాత్రి ఏమి అవసరం ఉండదు, రాత్రికి పగలంటావు, పగలైతే మరి కొంచెం సేపు అంటావు, మరి కొంచెం సేపు కాదు కదా, ఎన్ని గంటలు ఉన్నా ఇంతే, పిల్లలు లెగుస్తారు కదా, నీకు నాకు ఇద్దరికి కూడా టైం అవుతుంది కదా అంటూ తను విసుక్కొని అక్కడి నుంచి వచ్చి కోపంగా ఇంట్లో పనులు చేసేసుకుంది. అతను కూడా కొంచెంసేపు అయినాక నిద్రలేచి స్నానం చేసి ఏమీ తెలియనట్లు షర్టు బటన్స్ పెట్టుకుంటూ సరదాగా ఈరోజు ఏంటి టిఫిన్ అని మాట్లాడుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. తను మౌనంగా ఏమీ మాట్లాడకుండా అందరికీ బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో పెట్టి తను కూడా తింటూ కూర్చుంది. ఆమె హస్బెండ్, టైం అయిపోతుంది, నన్ను లేపొచ్చు కదా అని విసుక్కుంటూ ఆమె ఏంటో లేట్ చేసినట్లు హడావుడి పడుతూ చికాకు పడుతూ త్వరగా టిఫిన్ తినేసి తన ల్యాప్టాప్ తీసుకుని పిల్లలకి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె కూడా చేసేదేమీ లేక పిల్లల్ని రెడీ చేసి బస్ ఎక్కించి తను కూడా రెడీ అయ్యి షూటింగ్కి వెళ్ళిపోయింది. తన హస్బెండ్ నుంచి మెసేజ్ వచ్చింది. సారీరా, కొంచెం బిజీగా ఉంది, ఆ బిజీ అయిపోతే మనం మంచిగా టైం స్పెండ్ చేద్దాం అని మెసేజ్ పెట్టాడు. సరేలే, నీకు బయటికి వెళ్తే తప్ప నా మీద ప్రేమ పుట్టదు, నేను ఎదురుగా ఉంటే నీకేమవుతుందో నాకు తెలియదు అని తను రిప్లై ఇచ్చింది.
వెర్రి నవ్వు మొహం ఒకటి పెట్టుకుని ఇమేజ్ సెండ్ చేశాడు. తను ఏమీ మాట్లాడకుండా సెల్ ఫోన్ బ్యాగ్లో పడేసింది కొంచెం చిరాగ్గా. తనకు ఎద చాలా భారంగా అనిపించింది. తను శారీరకంగా తన హస్బెండ్ని చాలా కావాలని కోరుకుంటుంది. కానీ తను ఎప్పుడు ఈమెని ఇగ్నోర్ చేస్తూనే ఉంటాడు. ఆ విషయమే తట్టుకోలేకపోతుంది. తను అద్దం ముందు నుంచొని రెడీ అవుతూ కూడా, ఎందుకు ఈ అందం, ఏం సాధించటానికి? నా భర్తకు నేను నచ్చినప్పుడు ఇక నేను అందంగా ఉండే ఏం ప్రయోజనం? అసలు ఎందుకు నేను తనకు నచ్చటం లేదు? ఎందుకు తను నా దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదు? తనకి వేరే సంబంధం ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లో లేదు. అది నేను 100% చెప్పగలను. మరి నేనంటే ఇష్టం లేదా అంటే తనకి చచ్చేంత ప్రేమ నేనంటే. మరి ప్రాబ్లం ఏంటి? నాకైతే అస్సలు అర్థం కావటం లేదు అని తన కారులో కూర్చున్నంతసేపు అతని గురించి ఆలోచిస్తూ ఉంది. అప్పుడే షూటింగ్ సెట్లోకి వచ్చి కారు ఆగగానే తన ఆలోచనలన్నింటినీ ఒక్కసారిగా మాయమైపోయాయి. మరలా తను శివంగిలాగా డైరెక్టర్ పదవిలోకి షిఫ్ట్ అయిపోయింది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తూ షూట్ చేస్తూ ఉంది. ఇక నేను ఆ పుస్తకం చదవడం ఆపేశాను. నాకు చాలా అంటే చాలా బోరింగ్గా ఉంది, నేను చదవను అని నా రాక్షసితో చెప్పేశాను. ఏంట్రా ఎందుకు అంత బోరు అని తను నన్ను అడిగింది. ఏంటిది? ఆమె ఫ్యామిలీ గురించి నాకెందుకు, అసలు ఎవరి స్టోరీ ఇది అని నేను చదవాలి అని నా రాక్షసితో అడిగాను. ఎవరిదైతే నీకెందుకురా, ఆమె అందాన్ని అయితే నువ్వు ఆస్వాదించావు కదా మరి అని దయ్యం నా కళ్ళల్లో భావాన్ని గమనించి అడిగింది. ఆ అందాన్ని చూసి ఏ మగాడు ఆస్వాదించకుండా ఉంటాడు? నేనేమన్నా ఆమె ముగుళ్ళలాంటి వాడినా ఏంటి? పెళ్ళం పక్కలో ఉన్నా కూడా పట్టించుకోకుండా ఉండటానికి అని అన్నాను. అబ్బో, ఆమె గురించి ఒక రోజునే చూస్తేనే నీకు ఆమె భర్త గురించి తెలిసిపోయిందా ఏంటి అని నా రాక్షసి నన్ను అడిగింది. ఆడదాని ఆవేదన గురించి 100 రోజులు చూడాల్సిన అవసరం లేదు. ఒక రాత్రి ఆమె గురించి తెలుసుకున్నా చాలు. ఆమె కళ్ళల్లోనే ఎన్నో చెప్పలేని నిజాలు దాగి ఉన్నాయి. నా భార్యకైతే ఎప్పటికీ నేను ఆ పరిస్థితి తీసుకురాను. అందుకనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని నేను అస్సలు ఎవరికీ కమిట్ అవ్వను. ఇరుక్కోక నీతో చిక్కుకున్నాను. కానీ నీకు అదృష్టం లేదు కదా నాతో గడిపే అంతా. త్వరపడిపోయి నన్ను వదిలి వెళ్ళిపోయావు అని చెప్పాను. నాకు లేనిపోని ఆశలు కల్పిస్తున్నావు. ఇప్పుడు టెంప్టింగ్గా ఉందే, నేనేం చేయాలి? నేను కూడా మగాడినే కదా, వెళ్ళి ఆమెలాగా షవర్ కింద నుంచొని స్నానం చేయమంటావా అని అడిగాను. పెళ్లి చేసుకోరా నువ్వు కూడా అని రాక్షసి నాతో చెప్పింది. ఓసే, ఇక నువ్వు ఆపుతావా? మానసికంగా కనెక్ట్ అవ్వాలి కానీ ఇట్లా ఆ పని చేయటం కోసం పెళ్లి చేసుకోవాలంటే నా వల్ల కాదరే బాబు. దానికి బదులు ప్రతిరోజు చన్నీళ్ళతో స్నానం చేసి ఆ పని ముగించేసుకుంటాను అంతే తప్ప ఇలా పచ్చిగా చెప్తున్నానని తప్పుగా అనుకోకే. నిజమే. ఇప్పుడు ఎంతమంది భార్యాభర్తలు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు చెప్పు? ఒకరిలో ఒకరు అడ్జస్ట్ అవుతున్నారు తప్ప సంతోషమైన జీవితాలు ఏమీ లేవు. దానికి బదులు ఇలా అడ్జస్ట్ అవ్వటమే మంచిది. కనీసం నేను ఒక్కనే బాధపడతాను అని చెప్పాను. హాయ్ గైస్, ఈ స్టోరీ ఇంతటితో అయిపోయింది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయరా? మరొక 300 మెంబర్స్ సబ్స్క్రైబ్స్ అయితే నాకు ఎలిజిబుల్ అవుతుంది యూట్యూబ్లో. సరే, ఇక ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.